ఈ సంఘంలో ఎంత వర్షం అయినప్పటికీ కూడా 3 రోజుల నుంచి వర్షము ఆగకుండా అతి భారీ వర్షాలు కురుస్తూ ఉంది దేశమంతా కూడా. అయినప్పటికీ కూడా సంఘాన్ని నాయన విడిచిపెట్టకుండా, అలాగే సేవకులు వచ్చి ముందుగానే సిద్ధపరిచి సంఘంలో శుభ్రపరిచి విశ్వాసులందరూ కూడా వాడైన కూడా లెక్క చేయకుండా దేవుని సంఘానికి రావాలి అని వచ్చిన ప్రతి ఒక్కరితో ఈ దినమున నాయన నీ వాక్యంతో మాట్లాడమని, వాళ్ళు ఏ అవసరంతో వచ్చారో ఆ అవసరాలన్నీ కూడా నాయన తీర్చమని, ప్రతి సమస్య నుంచి విడుదలయ్యమని, ఈ సంఘాన్ని బలపరచమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒక్కసారి సపట్లు కొడతారా అందరూ? ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టి కొట్టాలి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, ఈ దినమున దేవుని వాక్యం మనతో ఇలాగా మాట్లాడుతున్న పరిశుద్ధాత్ముడు. కీర్తన 34వ అధ్యాయము 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావి నుండి రక్షించును. చూడండి, క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆయన దూత కావి నుండి రక్షించునంట. ఎవరి దూత కావి నుండి రక్షించును? దేవుని దూత కావి నుండి రక్షించును. చూడండి, ఈరోజు అనేక మంది 2 గుంపులు ఉన్నారు. మనకు 2 గుంపుల గురించి చెప్తా. ఒక గుంపు భయం ఉన్నవారు, ఒక గుంపు భక్తి ఉన్నవారు. ఈరోజు భయం భక్తి గురించి మనం మాట్లాడుకుంటాం. క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, చాలామంది భక్తి ఉంటుంది, మందిరానికి వస్తారు, మందిరంలో చప్పట్లు కొడతారు, మందిరంలో పాటలు పాడతారు. కానీ మందిరము బయటికి వెళ్ళిన తర్వాత సోమవారం నుంచి ఏడుంటారు వైన్ షాప్ కాడ మనకు కనిపిస్తూ ఉంటారు. తర్వాత టీ బంకులు కాడ సిగరెట్ తాగతా కనిపిస్తూ ఉంటారు. కొంతమంది మహిళలు అయితే కొలాయిల కాడ వాళ్ళు విడిగా వాళ్ళ మాటలు మనము వాళ్ళు నిజంగా సంఘానికి వచ్చిన వారేనా, ఈమెనా కొలాయి కాడ అరుస్తున్నది, ఈమె ఇలాగ మాట్లాడుతుందా, ఇటువంటి మాటలు కూడా అని అనేక మంది చూస్తూ ఉంటారు. భర్త మీద తిరుగుబాటు చేస్తున్న వారుగా ఉంటారు. ఆదివారము భక్తి ఉంటుంది కానీ వాళ్ళకి ఏముండదంట, భయం ఉండదు. అందుకని క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, భక్తి ఉన్నవారికి భయం ఉండదు, భయం ఉన్నవారికి భక్తి ఉండదు. ఎంతోమంది ఈ దినమున సంఘం బయట అనేక మంది మన వ్యసనాలు ఎలా ఉన్నాయి, నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉన్నాయి, నువ్వు మాదిరికరంగా ఉన్నావా, ఈ దినమున నీ గురించి ఎవరైనా సాక్ష్యం చెప్తున్నారా, అయ్యా ఇతను అన్నీ విడిచిపెట్టాడు, ఈమె అన్నీ విడిచిపెట్టింది, సాక్ష్యం చెప్తున్నారా? నువ్వు అనుకుంటే కాదు, ఇతరులు నీ గురించి చెప్పేవారుగా ఉండాలి. ఒక్కరైనా ఇద్దరైనా చెప్తారా సాక్ష్యము. అందుకని యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, భయముతోనూ భక్తితో కలిగి ఉంటారో ఆయన దేవదూత కావి నుండి రక్షిస్తాడంట. ఈరోజు దేవుని దేవదూత నీకు సహాయం చేయాలంటే, దేవుని దేవదూత నిన్ను అపాయాల నుంచి ప్రమాదాల నుంచి తప్పించాలంటే నువ్వు ఎలా ఉండాలి? భయముతోనూ భక్తితోనూ ఉండాలి. ఒక గుంపు భక్తి కలిగిన వారు గుంపు సంఘానికి వస్తారు, భక్తి చేస్తారు, బయటికి వెళ్ళి ఎలా ఉంటారంట, చెడుగుడిగా వాళ్ళ ప్రవర్తన వేరే విధంగా ఉంటుందండి. నిజంగా వీళ్ళు చూసే వాళ్ళందరూ కూడా వీళ్ళు సంఘానికి పోయేవారని వాళ్ళు మనల్ని బట్టి వాళ్ళు సంఘానికి రాని వారుగా ఉంటారండి. నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు నిన్ను బట్టి ఒక్కరైనా వస్తున్నారా సంఘానికి? ఒక్కరైనా నీ ప్రవర్తన బట్టి ఒక్కరైనా ఈ ప్రాంతంలో ఉన్నవారు వస్తున్నారా? క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, ఇందాక సాక్ష్యం చెప్తూ ఉంది ఆ తల్లిగారు. వాక్యం చదవమనిందంట, వాక్యం అంటే ఇష్టమయ్యా నాకు, చదువమ్మా అంటే నాకు చదువును, మా ఎంతోమంది మా దేవుళ్ళు ఉన్నారని చెప్తాము. వాక్యం చదివిన వెంటనే ఆమెకు మారు మనసు వచ్చిందండి, ఆత్మను సంపాదించింది. అలాగనే మన జీవితంలో కూడా నీ ప్రవర్తన ఎలా ఉందో అనేక మందిని మాదిరికరంగా నడిపించాలి.
అలాగే భక్తి ఉంటుంది కానీ భయము లేని వారుగా ఉన్నాం. ఇంట్లో భర్తలను ఎదిరించేవారుగా ఉంటారు. సంఘములో భక్తే ఇంట్లో ఎదిరించేవారుగా ఉంటారండి. ఇంట్లో వాళ్ళ సాక్ష్యం ఎలా ఉంటుందంటే, రాండి కూర్చోండి, ఆ కుర్చీ పాఠం గారు. అలాగే ఆమెకు ఎలా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన అంటే, ఇంట్లో సాక్షులుగా లేనట్టి వారుగా ఉంటారండి. అందుకని క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, భక్తి ఉంటే కాదు, భయము కూడా ఉండాలి. అందుకని యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు చుట్టూ ఆయన దూత కావి నుండి రక్షించాలంటే, దేవుని దేవదూత నీకు రక్షణగా ఉండాలంటే భయము భక్తి కలిగిన వారుగా మనం ఉండాలి. ఈ దినమున నీ జీవితం ఎలా ఉందో, భక్తి జీవితం ఉందా? బయటగా భయపడని వ్యక్తిగా ఉన్నావా? ఆదివారం ఒకసారైనా భక్తి, సోమవారం భక్తి లేదా, మంగళవారం భక్తి లేదా, ఆదివారం ఒక రోజైనా బైబిల్ నువ్వు చదవటము, అలాగే మిగతా రోజుల్లో బుధవారము బైబిల్ చదవవా, బేస్తవారము వాక్యము చదవవా, ప్రార్థన చేయవా? ప్రతిరోజు కూడా నీ భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. అందుకనే భక్తి లేని వారు నా వాడు కాదంటున్నాడు, ఆత్మ లేని వారు నా వారు కాదు అంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, ఆదివారం అయితే చాలా భక్తులుగా ఉంటాము. సోమవారం నుంచి మనం నోరు ఎలా ఉందో ఒకసారి, నీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి గుర్తు చేసుకోండి. ఎక్కడికి వెళ్తున్నావు? సోమవారం ఎక్కడికి వెళ్తున్నావు? ఏ వైన్ షాప్ కాడికి వెళ్తున్నావు? ఏ మనుషులతో మాట్లాడుతున్నావు? ఎటువంటి స్వభావం కలిగిన వారితో మాట్లాడుతున్నావు? నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే, మిగతా వారు మాదిరికరంగా మారాలి. ఇలాగ మారిందయ్యా ఈమె, ఇలా మారాడయ్యా ఈమె వల్ల నేను సంఘానికి పోవాలి అని మాదిరికరంగా, దేవునికి తల మాదిరిగా నువ్వు ఉండాలండి. అందుకని క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, భక్తి కలిగిన వారు జీవితాలు ఎలా ఉంటుంది? ఒక గుంపు ఎలా ఉంటారు, ఇంకో గుంపు ఉంటుంది భయము. వాళ్ళకి ఏముంటుందంటే, సంఘానికి రారు. వాళ్ళు ఏమవుతారట? సంఘానికి రారు. భయం ఉంటుంది. ఏముంటుందంట? భక్తి ఉండదు వాళ్ళకి, భయం ఉంటుంది. సంఘానికి పోతున్న వారితో సకాలు పిచ్చి పంపిస్తారు. అయ్యా మా కోసం ప్రార్థన చేయమన్నాయా మీ పాస్టర్ గారిని అంటారు. అన్నీ ఉంటుంది, వాళ్ళకి ఏముండదంట? భక్తి ఉండదు. ఆమేన్, హల్లెలూయా. భయము దేవుడు అంటే భయమే, కానీ సంఘానికి రామంటే రారండి. దేవుడు అంటే భయమే. అమ్మో దేవుడు గొప్ప దేవుడు కదా, ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన మరణాన్ని జయించిన దేవుడు కదా. ఏ దేవుడు తన పని కాదు, కానీ యేసు ప్రభుతో పని కాదు. ఆయన నిజ దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన యథార్థవంతుడు. ఈ ప్రపంచంలో ఆయన కంటే పరిశుద్ధుడు లేనే లేడు. మరణాన్నే ఈ ప్రపంచంలో ఏ దేవుళ్ళు కూడా, దేవుళ్ళు అన్నపడ్డవారు మరణించి భూస్థాపం అయ్యారు, కానీ సమాధులు అట్లాగే ఉంది. కానీ ఆయన సమాధి తెరవబడింది. ప్రపంచమంతా ఆరాధిస్తున్న దేవుడు. అమ్మో ఆయన అంటే భయము. కానీ సంఘానికి రామంటే రారు. ఎందుకు రారు? భక్తి లేని వారుగా ఉంటారు. భయము ఉంది, కానీ సంఘానికి వచ్చి సంఘమును కూడుకొని పరిశుద్ధులతో యథార్థవంతులతో కలిసి ప్రార్థన చేయడానికి సంఘాలు బట్టి రారు. కానీ భయము లేని వారుగా వాళ్ళు ఉన్నారండి. దేవుడు అంటే భయముగా ఉన్నారా, కానీ భక్తి జీవితాన్ని కొనసాగదురండి. చూడండి, సంవత్సరానికి ఒకసారి వాళ్ళు సంఘానికి వెళ్ళేవారుగా ఉంటారు. క్రిస్మస్ పండుగ వస్తేనే వాళ్ళు భక్తిని చూపించేవారుగా ఉంటారు. అలాగే ఈస్టర్ పండుగ వస్తేనే, గుడ్ ఫ్రైడే వస్తేనే వాళ్ళు భక్తిని చూపించేవారుగా ఉంటారు. చూడండి, వాళ్ళకి ఏమి లేదంట, భక్తి లేదు, భయం అయితే ఉంది, కానీ సంఘానికి రారు. మనకు ఏముంది? భక్తి ఉంది, కానీ సోమవారమే నీ భక్తి జీవితం. తర్వాత మన భక్తి జీవితం అంతా ఎలా ఉందంట? 7 నీళ్ళు కాల్చిన తర్వాత మనం ఏడిగా ఉంటే అలాగే మనం పోసుకుంటామా ఒంటి మీద? ఏమ్మా,
అలాగే గోరెచ్చంగా కొద్దిగా చల్ల నీళ్ళు కలుపుకున్నట్లుగా 7 నీళ్ళు కాచిన దానిని మళ్ళీ మనం నీళ్లు పోసేసినట్లుగా చల్లారిపోతా ఉంది ఎంతోమంది జీవితాలు ఈరోజు. క్రీస్తునందు ప్రియమైన ప్రియులరా, దేవుడు మనలో ఆయన దూత కావిలిగా ఉంచాలంటే నువ్వేం చేయాలంటే యెహోవా యందు భయము భక్తి కలిగిన వారుగా ఉండాలి. చూడండి, భక్తి లేని వారుగా మనము ఉన్నా అర్థమే, భయం లేని వారుగా మనం ఉన్నా అర్థమే. 2 కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన దూత కావి నుండి రక్షించును నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, మీ తరతరాలు ఆయన దూత కావి నుండి రక్షించాలంటే మనం ఏం చేయాలంట? భక్తి ఉండాలి, భయము ఉండాలి. భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఈ 2 మనకు ఉన్నప్పుడే మనకు ఆయన దూత కావు నుండి రక్షించడానికి దేవుడు మన కాడికి పంపిస్తాడండి. ఈరోజు నీకు భక్తి ఉందా? ఈరోజు భయం ఉందా? ఏదుంది చెప్పు. ఆదివారం భక్తి, మళ్ళీ సోమవారం నుంచి ఆదివారం దాకా భక్తి లేదు నీ జీవితంలో. భయం ఉంది, సంఘానికి రామంటే రావు, కానీ దేవుడు అంటే భయం ఉంది. కానీ భక్తి లేని వారు ఎంతమంది లేరండి. క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, ఏమి తిందామా, ఏమి తాగుతామా, ఏమి ధరిస్తామా, ఏమి తింటామా, ఎప్పుడు నిద్రపోతామా, ఇవన్నీ రిపీట్ రోజు జరిగేదే. ప్రతిరోజు కూడా మనం ఏం చేస్తాము? ఉదయం లేచిన వెంటనే పన్ను తోముకొని టిఫిన్ చేస్తాము, మనం పనికి వెళ్ళిపోతూ ఉంటాము, ఉద్యోగాలకు వెళ్ళిపోతూ ఉంటాము. మళ్ళీ మధ్యాహ్నం వచ్చింది, భోజనం చేస్తూ ఉంటాము. మళ్ళీ రాత్రి వచ్చింది, మళ్ళీ భోజనం చేస్తాము, మళ్ళీ నిద్రపోతాము. రోజు జరిగేది. రాత్రి పగులు ఎలా వస్తుందో అలాగనే మనం కూడా రోజు జరిగేది. కానీ మన జీవితంలో మార్పు రావాలి, మన జీవితంలో ప్రవర్తన మారాలి. మన ఇల్లు మారేది కాదు, నీ ఇల్లు బిల్డింగ్గా మారేది కాదు, నీకు ఉన్న సైకిలు స్కూటర్గా మారేది కాదు, నీకు ఉన్న ఇల్లు గొప్పగా కట్టుకునేది కాదు. నిజమైన మనుషులు ఎవరంటే హృదయంలో దేవుణ్ణి ఉంచుకొని మనుషుల పాపాన్ని విడిచిపెట్టి యథార్థవంతులుగా ఉంటారే, నీతిమంతులుగా ఉంటారే, వాళ్ళు మాత్రమే నిజమైన దేవుణ్ణి మనసులో ఉంచుకున్నవారు. నీ స్థలం మారేది కాదు, నీ వస్త్రాలు మారేది కాదు, నిజంగా నీ మనసు మారాలి. మారిందా? ఈరోజు వస్త్రాలు మారుతుంది, తెల్లబట్టలు వేస్తే అందరూ మంచోళ్ళు అయిపోతారా? ఏమ్మా, అలాగే బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచోళ్ళు అయిపోతారా? ధనం ఉన్న వాళ్ళందరూ కూడా మంచోళ్ళు అయిపోతారా? కానీ పేదల పక్షాన నిలబడే దేవుడు అంట మన దేవుడు. సపన కొట్టండి ఒకసారి. పేదల పక్షాన నిలబడే దేవుడు. ధనాపేక్ష, ధనం మీద, ధనం ఉన్న వాళ్ళకి ఎక్కడ ఉంటుంది మనసు? ఆ ధనం మీద ఉంటుంది, దేవుడి మీద ఉంటుంది. అవకాశాన్ని మీకు ఇచ్చాడు దేవుడు, నాకు ఇచ్చాడు. మనకు ఉన్న దాంట్లోనే మన భక్తి జీవితాన్ని కొనసాగేవారుగా మనం ఉండాలి. అందుకని క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, ఈ దినమున ఈ వాక్యము, దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. భక్తి ఒకటే కాదు, భయము కూడా ఉండాలి. భయం ఒకటే కాదు, భక్తి కూడా ఉండాలి. భక్తి ఒకటే కాదు, భయం ఉండాలి. భయం ఒకటే కాదు, భక్తి కూడా ఉండాలి. ఈ 2 మనకు ఉన్నప్పుడు ఆయన దూత కావి నుండి రక్షిస్తాడండి. ఈరోజు ఈ ప్రవర్తన ఎలా ఉంది? సోమవారం నుంచి ఎప్పుడైనా ఆదివారం అయిపోయింది, మళ్ళీ బైబిల్ చదివేవా? ప్రార్థన చేసావా? నీ కుటుంబం కోసం ప్రార్థన చేసావా? మిగతా టైం అంతా కూడా నువ్వు చేతి పనికి పరిగెత్తడానికన్నా ముందు ప్రార్థన చేసుకునే వ్యక్తిగా మనం ఉండాలండి. అందుకని క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, భక్తి జీవితాన్ని కొనసాగేవారుగా మనం ఉందాం. అలాగే భయపడే దేవునికి భయము భక్తి 2 ప్రతి వ్యక్తికి మనకు ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ఎవరంటే ఆయన నీతిమంతుడు. మన దేవుడు ఎవరంటే ఆయన యథార్థవంతుడు. భయము హృదయం కలిగిన వారినే, భక్తి కలిగిన వారినే ఆయన కనులు చూస్తూ ఉంటాయి. ఈ దినమున నువ్వు అనుకుంటున్నావు ఇక్కడ దేవుడు చూడట్లేదని, దేవుడు లేదు చూడట్లేదని, ఆయన పరిశుద్ధమైన స్థలములో, ఇక్కడ ఆయన సంఘములో ఆయన కనులు చూస్తూ ఉన్నాయి మనందరినీ కూడా. ఈరోజు నువ్వు దేని వల్ల వచ్చావో, నువ్వు ఏ సమస్య నీకుందో, దేని వల్ల నువ్వు కలిగి ఉన్నావు, ఇవన్నీ కూడా ఎరిగున్నాడు ఆయన. నీ మనసును ఎరిగిన దేవుడు అంట. నీ సమస్యకి సమాధానము, దానికి జవాబు ఇవ్వగలిగిన దేవుడు.
క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, ఈ దినమున పరిశుద్ధంగా ఉండటము ఎంతో ప్రాముఖ్యము. రాబోయే దినాల్లో రాకడ రానై ఉన్నది. నువ్వు ఏది తిందమా, ఏది ధరిస్తామా, ఏది పక్కన పెట్టు. ఈ లోకంలో ఉన్న ఆస్తి పాస్తుల కంటే కూడా నీ హృదయంలో భక్తి జీవితాన్ని కొనసాగి నువ్వు చనిపోయిన తర్వాత దేవుని రాజ్యానికి చేరటం అన్నది నీకు అవసరము. ఈరోజు ఎంతో మంది భక్తి జీవితాన్ని విడిచిపెట్టి లోకం కోసం, ధనం కోసం, పొలం కోసం, బ్యాంక్ బ్యాలెన్స్ల కోసం పరుగులెత్తుతున్నారు. ఏమాత్రం కూడా వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కాదండి. ఈరోజు క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, దేవుని దూత మన కావిలుగా ఉండాలంటే మనం ఏం చేయాలంట? మనము భక్తి కావాలి. అలాగనే మనకి ఏం కావాలంట? ఏం కావాలి తల్లి? ఏం కావాలి? భయము కూడా కావాలి. భయము. ఇక్కడ భక్తి చేస్తారు, బయటకు పోయి ఏం చేస్తారమ్మా? ఆగుతారు. ఇక్కడ భక్తి చేస్తారు, బయటకు పోయి అబద్ధాలు చెప్తారు. ఇక్కడ భక్తి చేస్తారు, బయటికి పోయి రకరకాల మాటలు మాట్లాడతారు. చూడండి, మనకంటే కూడా సంఘానికి రానట్టు వారు మేలు కదా. మనం సంఘానికి వచ్చి ఏమి నేర్పిస్తున్నాము? మనం దేవుని బిడ్డలుగా ఏమి నేర్పిస్తున్నాము? దేవునికి మాదిరిగా మనం జనాలకి, ప్రజలకు ఏమి నేర్పిస్తున్నాం? రోజు రోజుకి ఎదగాలి. ఎలా ఎదగాలి? డబ్బులో కాదు, భక్తిలో. చప్పట్లు కొట్టండి ఒకసారి. భక్తిలో ఎదగాలి. యథార్థ హృదయం కలిగిన వారుగా ఎదగాలి. అప్పుడు ఏది అడుగునో నా తండ్రి మీ అందరూ కూడా సమకూరుస్తాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక ఆయన ఒకరోజు వాక్యం చెప్తా ఉంటే ఒక దగ్గర వచ్చాడు, కూర్చున్నాడు. జేబులో ఏముంది? ఆయన జేబులో ఏముందమ్మా? బాటలు ఉంది. ఏం బాటలు ఉందా? బాటలు జేబులో పెట్టుకొని వచ్చాడు. భక్తి చేస్తా ఉన్నాడు. వచ్చి అబ్బో చాలా భక్తుడు అనుకుంటా ఉన్నారు. తీరా చూస్తే ఆయన జేబులో ఏముంది? బాటలు ఉందండి. బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఆయన? ఇక్కడ భక్తి చేయడానికి వస్తా ఉన్నాడు. చూడు, ఎంతోమంది దినమున భక్తి లేని వారుగా ఉన్నారు. దేవుడంటే భయం లేని వారుగా కూడా ఈ దినం ఉన్నారు. అందుకని క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, దేవుని దేవదూత నీకు కావిలిగా ఉండాలంటే, దేవుని దేవదూత కావిలిగా ఉండాలంటే నీకు భక్తి, భయము, పరిశుద్ధత ఎంతైనా అవసరం. డబ్బులు ఉంటేనేనా ఈరోజు మనుషులు బతుకుతున్నారు. కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయినారు? కోట్ల రూపాయలు ఇసురు కొట్టేశారండి. రైల్లో నుంచి డబ్బులు యజమానికి ఎక్కడ ఇసురు కొట్టేశారు డబ్బులు. వాళ్ళు మనుషులు చనిపోయారు. డబ్బులు ఇస్తారన్నా కూడా బతికేవాళ్ళు డాక్టర్లో చనిపోతా ఉన్నారు. ఆక్సిజన్ లేదు, గాల్లో వచ్చేస్తుంది, తుమ్మినా దగ్గినా వాళ్ళకి అటాక్ అయిపోతూ ఉంది. ఎంతోమంది విమానాల నుంచి డబ్బులు ఇసురు కొట్టేశారండి. ఎంతోమంది వాళ్ళు చనిపోయిన మనుషుల మీద కాల్ చేశారండి. డబ్బులు అన్నిటికీ పనిచేయదండి. క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, నువ్వు భక్తి జీవితాన్ని, నువ్వు యథార్థమైన జీవితాన్ని పొందినప్పుడే ఆయన నిన్ను, దేవుని దేవదూతను నీతో కావలిగా ఉంచడానికి సిద్ధపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.